హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను చెప్పిన కదా ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఎల్లమ్మ చేస్తున్నారు, బియ్యం పోస్తున్నారు. అయితే చుట్టాలు వస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళే పోసేవాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చాకల్లా ఇంకో బగారన్నము, చికెను, సాంబారు ఇవన్నీ వేసేయాలి ఫ్రెండ్స్. అప్పట్లో కట్టెల పొయ్యి మీద వండేటోళ్ళు ఫ్రెండ్స్. ఇప్పట్లో వండుతున్నారో వండట్లేరో తెలియదు కానీ ఈ కట్టెల పొయ్యి మీద వండుతుంటే చాలా మజా అనిపిస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే. ఓకేనా ఫ్రెండ్స్? అమ్మవారికి బియ్యం పోయనికి కలుపుతున్నారు. పెద్ద వదినే, ఇంకో వదినే, ముగ్గురు వదినలు. మా అమ్మ ఏదో అడుగుతుంది, దేనికో ఏదో చెప్తున్నా నేను. గాజులు, పువ్వులు, బట్టలు అన్నీ బేషన్లో చదురుతున్నారు వడి బియ్యం పోయినకి అమ్మవారికి. మా అత్తమ్మ మా చెల్లెకేమో చెప్తున్నది వాళ్ళ కోడలికి. ఇవి అమ్మకు పోయడానికి కలుపుతున్నారు. మా అమ్మకు కూడా బియ్యం పోస్తామని అనుకున్నారంట. మా అమ్మకు బియ్యం పోయడానికి కలుపుతున్నారు ఇవి కూడా. అమ్మవారు కలిపిండ్రు, ఇప్పుడు మా అమ్మకు కలిపి పక్కకు పెడతామని కలుపుతున్నారు. ముగ్గురు వదినలు వచ్చిండ్రు, ఒక వదిన రాలేదు. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే, మా వదిన వాళ్ళు వచ్చినందుకు. అన్నలు, వదినలు, ఎల్లమ్మకు బియ్యం పోస్తున్నారు. మమ్మీ వాళ్ళే కాదు, ఏమో చుట్టాలలో కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి ఎల్లమ్మకు బియ్యం పోస్తారు వాళ్ళు అనుకున్న పని అయిపోతే. ఇంకా అప్పుడు జర అందరు మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందని మాట్లాడలేదు, అందుకే వాయిస్ రికార్డింగ్ పెడుతున్నా. ఆడపిల్లవు కదమ్మా, మంగళారతులు ముట్టించి దోరణాలు పెట్టమన్నారు అమ్మవారి దగ్గర. అమ్మవారికి దోరణాలు పెడుతున్నా. మేముంటే మాతోనే చేపిస్తారు అన్ని. నేను కానీ మా చెల్లి కానీ బియ్యం పోస్తున్నారు. మా అమ్మ పోసిన తర్వాత మా వదిన పోస్తున్నది. ఇప్పుడు మా వదిన పోస్తుంది. మా చెల్లెలు పోస్తున్నారు. అంటే మా అత్తమ్మ వాళ్ళ కోడలు. ఇప్పుడు బియ్యం అయితే ఎవరు పోసిండ్రో అత్తమ్మ వాళ్ళ కోడలు. మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, కుబ్దులాపూర్. ఇప్పుడు ఇంకొక వదిన వస్తుంది.
ఇంకొక వదిన వస్తుంది. వదిన బబ్బులు మా అత్తమ్మ వల్ల కొడుకు. ఐదుగురు పోయాలని చెప్పేసి కొన్ని కొన్ని పోస్తున్నారు. ఇంకొక వదిన వస్తున్నది బియ్యం. వదినతో లాస్ట్ అంటే ఐదుగురు వదినతో అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. ఎల్లమ్మకి నాన్ వెజ్ ఎక్కుతుంది కదా, ఇంకా నాన్ వెజ్ ఉంటుంటాం కదా, నైవేద్యం పెడుతున్నారు అమ్మవారికి. కొబ్బరికాయకి బొట్టు పెడుతుంది మా అమ్మ. కొబ్బరికాయకి బొట్టు పెట్టి ధూపానికి చూపించి కొడుతుంది. ధూపం వేస్తుంది సాంబ్రాణి. డైలీ ఇంతే పూజ చేసుకుంటుంది. ఖాళీ బియ్యం పోయేది అనుకో డైలీ ధూపము అన్నీ వేస్తుంది దేవుని కాడ. ఒక్కరోజు చెయ్యంది ఉండనే ఉండదు మా అమ్మ. డైలీ ధూపం వేస్తుంది. ఆరతిస్తుంది. అందరం ఆరతి తీసుకుంటున్నాం. బయట దాకా పంపించింది. బయట నిలబడ్డ మీకు లోపల ప్లేస్ లేదని నేను ఇంకొక వదిన ఇప్పుడు అన్నవాళ్ళు కూడా వస్తారు అనుకుంటే రాలేరు. వచ్చిండ్రు అన్నవాళ్ళు కూడా ఆరతి తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆరతి ఇస్తున్నాం అమ్మవారికి, మంగళారతి. కానీ మాకైతే పాట రాలేదు ఫ్రెండ్స్. మంగళారతి అయితే ఇచ్చినాం కానీ ఎవ్వరికి పాట రాదని పాట పాడలేదు. నాకు రాదంట. మంగళారతి చూడ అయిపోయింది. బయటికి వస్తున్నాం దేవుని రూమ్లకి.
ఇక్కడనేమో సిటీలనేమో దేవుని రూము దేవుని గది అని అంటారు, కానీ ఊళ్ళల్లో అయితే దేవుని అర్ర అని అంటారు. మేమైతే దేవుని అర్ర అని అంటాము మా అమ్మోళ్ళ ఊళ్ళో. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకి బియ్యం పోయి బట్టలు పెడుతున్నారు బొట్టు పెట్టి. మా చెల్లెలు పసుపు పెడుతున్నది. బట్టలు పెడుతున్నారు వాళ్ళు. మా అమ్మ బొట్టు పెడుతుంది మా చెల్లెలకి. ఇంకొక వదిన నాకు పువ్వులు ఇచ్చింది, నేను పువ్వులు పెట్టుకుంటున్నా. అక్కడ చేలో కూర్చుంది చూడు మా ఇరమని అత్తమ్మ, ఆమె అత్తమ్మ. బియ్యం పోస్తున్నారు అమ్మకి. పెద్దదిన వస్తున్నది ఇప్పుడు బియ్యము. మా అమ్మ చీర కట్టుకుంది కానీ చీరకు పిన్ను పెట్టలేదు, మళ్ళీ అందుకే వెనకకైనా వెళ్ళి పిన్ను పెడుతున్నా బియ్యం పోస్తుంటే జారుతుందని. ఇంకొక వదిన వస్తుంది బియ్యం. మొత్తం 4 వదినలు, చెల్లెలు. ఇంకొక వదిన రాలేదు. ఇప్పుడు నేను పోస్తున్నా మా అమ్మ నాన్నకి బియ్యము. వాళ్ళు పోసిన బియ్యమే కానీ లాస్ట్కి నేను పోస్తున్నా. నలుగురమే అవుతాం కదా. నేను పోసుడు అయిపోయింది ఇక బియ్యము. నా తర్వాత మా మరదలు వస్తుంది, మా తమ్ముడు వాళ్ళ వైఫ్, మా మరదలు. ఇంకా అయిపోయింది. మా మరదలు కూర్చొని ఆరతి ఇస్తున్నాం. కూడా ఏం మాడలే మామూలుగా ఆరతి
పుట్ట మీది కొమ్మ పూతరిచిన కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ నరికి వేసిన కొమ్మ నంది కొమ్మ అండ్లది వా కొమ్మ వారతులకి ఇయ్యంగా వల్లనే శ్రీరామచంద్రులకు జయ జయ మంగళం. మాకు రాదని మా అమ్మనే వాడుతుంది ఆరతి పాట. శుభమంగళం. ఎండలై కొట్టంగా వానలై కురువంగ ఎట్లా వస్తుంది గంగ జడలు దొడిగి ఎట్లా వస్తుంది గంగ జడలు దొడిగి పులతోటి వస్త్రంబు పూత పూతల పేరు నడుముకు వడ్డాల నాగసరము జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం. ఎదురు కుట్టింది. 5 కోడళ్ళకి 100 రూపాయలకి. దీవెన బియ్యము వేయాలి కదా, అట్లా దీవెన బియ్యం ఇస్తున్నారు మా అమ్మ నాన్న. బియ్యం పోసిండ్రు కదా, మళ్ళీ పోసిన వాళ్ళే బియ్యం దించాలంటే మళ్ళీ మా వదిననే బియ్యం ఫస్ట్ ఆమెనే పోసింది కదా, మళ్ళీ మా వదిన బియ్యం దించుతుంది. అయిపోయింది. అమ్మాయి కూడా దించేస్తుండ్రు బియ్యము. బియ్యం దింపడం అయిపోయింది. కాలు మొక్కుతున్నారు అందరూ. అందరు కాలు మొక్కుతున్నారు. బేషన్ కావాలమ్మా అంటే మళ్ళీ నేను బేషన్ కానీ ఇంకో బేషన్ తెచ్చి అలా బియ్యం తీస్తున్నా. ఇంకో వీలే వచ్చిన వాళ్ళందరూ. సరే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్.